హాయ్ అండి, వెల్కమ్ టు నీరు వ్లాగ్స్. మా అమ్మకి మొక్కలు అంటే చాలా పిచ్చి అండి. ఇంటి నిండా మొక్కలే ఉంటాయి, ఎదురు ఉంటాయి, వెనక మొత్తం పెద్ద పెద్ద చెట్లు. అసలు చెట్ల మధ్యలో ఇల్లు ఉన్నట్టుగా ఉంటుంది మాది. కానీ ఇంకా రోడ్డు వేశారు, ఇక చెట్లను తీసేశారు. ఇంట్లో ఉన్న మొక్కలు వచ్చేసి ఇంట్లో వర్క్ జరుగుతుందని చెప్తున్నాను కదండి, అది సిమెంట్ పడి మొక్కలన్నీ పాడైపోయినాయి అన్నమాట. మంచి పెద్ద పెద్ద మొక్కలు, నానున్నప్పటి నుంచి ఉన్న మొక్కలు కూడా మొత్తం పాడైపోయినాయి. సో ఇంకా కుదిరినప్పుడల్లా ఏదో ఒక మొక్క తెచ్చిస్తూ ఉంటాను అమ్మకి. ఇప్పుడు వర్షాలు, క్లైమేట్ చేంజ్ అయింది, వర్షాలు పడుతూ ఉంది. అందుకని చెప్పేసి అమ్మ కోసమని నేను బజారు వెళ్ళి ఇంకా కొన్ని పూల మొక్కలు, కూరగాయల మొక్కలు అవి తీసుకొచ్చి ఇచ్చానమాట తనకి. తనేమో పెట్టుకుంటుంది, మా మరిది హెల్ప్ చేస్తున్నారు. నేను వచ్చేసి అలసందల గారెలు వేస్తున్నానండి. మార్నింగే నేను అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళంగానే అవి నానపెట్టేశాను. సౌజీ వాళ్ళు వస్తున్నారని చెప్పాను కదా, ఇంకా రోజు సామాన్ తీసుకొని వచ్చేస్తున్నారు. సో ముందు 2 days తను వర్క్ చేయించుకోవడానికి, ఇల్లు కడిగించడానికి వచ్చినప్పుడు నాకైతే ఖాళీ లేదు, కొంచెం బిజీగానే ఉన్నాను. అందుకని చెప్పేసి నేను స్నాక్స్ తీసుకొస్తానులే సౌజీ అని చెప్పేసాను తనకి. సో తన కోసం అని చెప్పేసి గారెలు వేస్తున్నాను. ప్లస్ ఇంట్లో మేము కూడా ఇష్టంగా తింటాం అలసందల గారెలు. అమ్మ అప్పుడప్పుడు వేస్తూ ఉండేది మేము చిన్నపిల్లలప్పుడు కూడా. మన చేతిలో తీసుకున్న తర్వాత నేను ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వేసేస్తూ ఉంటాను అనమాట. సో చిన్న బజార్ పని ఉంటే అది కూడా చూసుకొని వచ్చేసి గారెలు వేస్తున్నాను అనమాట. వాళ్ళకి తీసుకెళ్ళటం కోసం. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అటు అమ్మ వాళ్ళు మొక్కలు పెడుతున్నారు, నేను లోపలి పని చేస్తూ ఉన్నాను. ఈ గారెలకి చట్నీ మాత్రము కడప వెళ్ళినప్పుడు మా అత్తయ్య చూపించింది, కానీ ఈ చట్నీ ఎక్కువ చేయను, అది కొంచెం పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఎప్పుడన్నా ఒకసారి చట్నీ చేస్తుంటాము. విడిగానే ఇట్లానే తినేస్తాం. ఇందులోనే అల్లము, పచ్చిమిరకాయ, ఉల్లిపాయలు కచ్చపచ్చిగా వేసేస్తాం కదా. సో సపరేట్గా చట్నీ అవసరం లేదనిపిస్తుంది. గబాబా గారెలన్నీ వేసేసాను. అప్పటికే లేట్ అయిపోతుందని చెప్పేసి 6 అవుతూ ఉందండి. చెప్పేశాను కదా టైంకి తీసుకెళ్ళిపోతే ఎట్లా అని చెప్పేసి ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి పెట్టేశాను. నెక్స్ట్ లక్ష్మక్కకి, సౌజీ వాళ్ళకి బాక్స్లో వేసుకొని తీసుకెళ్దామని చెప్పేసి రెడీ చేసుకుంటున్నాను. పక్క సందేనండి, ఒక సంద్ క్యాప్ అంతే. వాక్బిలిటీ అటు రోడ్లు ఉంటాయి అన్నమాట, వెళ్ళిపోవడానికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అవి తీసుకొని సౌజీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. లక్ష్మక్క కూడా అక్కడ ఉంటుంది అనుకొని వెళ్ళాను, కానీ అక్క ఇంటికి వెళ్ళిందట. సో అందుకని చెప్పేసి అన్నయ్య బయట ఉంటే అన్నయ్యకి ముందే ఇచ్చేసి లోపలికి వచ్చేసాను అనమాట. నేను వెళ్తుంటే కీర్తి వీడియో తీసింది. వాళ్ళందరూ సామాన్లు సర్దుతూ ఉన్నారు, బిజీగా ఉన్నారు. సరే అందరికీ ఇచ్చాను. అందరూ చాలా బాగున్నాయి అన్నారు, చాలా టేస్టీగా ఉన్నాయి అన్నారు. కాకపోతే చట్నీ లేదేంటి అని సౌజీ అందనమాట. చట్నీ అయితే చేయలేదు, అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి గబగబా తీసుకొచ్చేసాను. ఇగోండి సామాన్ సర్దలేదు, వాళ్ళు మధ్యాహ్నం వచ్చారు తీసుకొని సామాన్ అంతా. వాళ్ళు సర్దుతూ ఉన్నారు. లక్ష్మక్కకు కూడా ఇచ్చేసి వచ్చాను. వచ్చిన తర్వాత కొంతసేపు కూర్చొని
ఇంక నేను కొంచెంసేపు సర్దాను అనమాట. గారెలు చేసుకొచ్చింది. ఎలా ఉన్నాయి? సూపర్. థ్యాంక్ యూ. అలసంద గారెలు చాలా బాగున్నాయి.